ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రపోజ్ చేసిన యాన్యువల్ ట్యాక్స్ అలానే లైఫ్ టైం ట్యాక్స్ గురించి మీకు అవగాహన ఉందా? దాని గురించి వింటా ఉంటే మంచిగా అనిపిస్తా ఉంది. యాన్యువల్ పాస్ ఒకటి, లైఫ్ టైం పాస్ ఒకటి, దాని గురించి మీకు అవగాహన ఉందా? మీకు ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా టోల్ ప్లాజా దగ్గర? కదా దిక్కుపోవడం, ఆగిపోవడం. అది ప్రైవేట్ వెహికల్ వరకే పెట్టింది. మా కమర్షియల్ వెహికల్, మా టాక్సీ వెహికల్ మాకు కూడా పెడితే మాకు కూడా సమర్పిస్తాము, దానికి అనుకూలంగా ఉంటాం. ప్రతిసారి 240 కట్టాలంటే కస్టమర్కి ఎక్కువ అయిపోతుంది, మాకు బతకపోతుంది. కమర్షియల్ వెహికల్ కూడా మంత్లీ పాస్ ఇస్తే మేము తీసుకుంటాం, ఇయర్ పాస్. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రపోజ్ చేసిన యాన్యువల్ ట్యాక్స్ అలానే లైఫ్ టైం ట్యాక్స్ గురించి మీకు అవగాహన ఉందా టోల్ ప్లాజాకు సంబంధించి? ఇంతకుముందే వింటున్నా. దాని గురించి వింటా ఉంటే మంచిగా అనిపిస్తా ఉంది. దానివల్ల యూజ్ఫుల్ గానే ఉండొచ్చు. ఏ పాస్ తీసుకుంటారు మరి మీరు? యాన్యువల్ తీసుకుంటారా, లైఫ్ టైం తీసుకుంటారా? యాన్యువల్ తీసుకుంటా. యాన్యువల్ తీసుకుంటారు. గతంలో మీరు ఎటువంటి అనుభవాలు ఫేస్ చేశారంటే టోల్ ప్లాజాలు మారిన ప్రతిసారి కట్టాల్సి వచ్చేది కదా? అట్లాంటప్పుడు కొంచెం రిస్క్ గా అనిపించేది. దాంట్లో మినిమం పైసలు లేకుండా ఉంటే ఇబ్బంది పరంగా ఉండేది. కొంచెం లేట్ చేసేది, అడిగిన డబ్బులు సెలవు అన్ని ఆ విధంగా ఉంటుంది. దీనివల్ల 1 year దాకా ఆ ఆలోచన లేకుండా మంచిగా ప్రయాణం చేయొచ్చు. 3,000 అని చెప్పి అంటున్నారు. 3,000 అనేది రీజనబుల్ అంటారా? అందరికి కూడా రీజనబుల్ అంటే పర్వాలేదు. అది అంతకన్నా రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ టోల్ ప్లాజాలకు సంబంధించిన పాసుల గురించి 2 పాసులు తీసుకొచ్చింది. యాన్యువల్ పాస్ తీసుకురాబోతుంది. యాన్యువల్ పాస్ ఒకటి, లైఫ్ టైం పాస్ ఒకటి. దాని గురించి మీకు అవగాహన ఉందా? చెప్తారా కొద్దిగా? టోల్ గేట్ దగ్గర టైం వేస్ట్ చేయకుండా ఎలాగో కార్లో తిరుగుతానే ఉంటాడు. యాన్యువల్ పాస్ తీసుకున్నా మంచిదే. 30,000 అది ఎక్కువ రేటు. లైఫ్ టైం 15 years కదా, 20,000 చేస్తే బాగుంటుంది. 20,000. మీకు ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా టోల్ ప్లాజా దగ్గర? కదా దిక్కుపోవడం, ఆగిపోవడం, ట్రాఫిక్ ఇది మనకు ట్రాఫిక్ కూడా నిలవ వెళ్ళిపోతా ఉంది. అలా టైం కూడా సేవ్ మంచిది. 15 ఏళ్ళకి 30,000 అనేది మాత్రం ఎక్కువ అమౌంట్. ఇప్పుడైతే మీరు ప్రెసెంట్ ఎంత కడుతున్నారు అసలు టోల్ ప్లాజాకి వెళ్ళాలంటే? రానుగోని ఎంత కడుతున్నారు? నెల్లూరు నుంచి విజయవాడ 2 రోజులు వచ్చామనుకో కనీసం 2,000 అయిపోతుంది. 2,000 అయిపోతాయి. రాను దీంట్లో ఒక్క దాంట్లోనే తాజా టోల్ ప్లాజాలోనే 275 రూపాయలు. 1 year లో మేము కనీసం నెలకు 4 సార్లు వస్తాం. 4 సార్లు వస్తుంది, 3,000 2 సార్లు అయిపోతాను. అదే 3,000 1 year వస్తుంది. అది మంచిది. లైఫ్ టైం అనేది మాత్రం 15,000 30,000 అంత కాకుండా 20,000 చేసి మిగతా కూడా బాగుంది. ఇంకా మీరు ఎప్పుడైనా క్యూలో వెయిట్ చేయడం అలా చేసినప్పుడు గంటల తరబడి మరి అప్పుడు డబ్బులు పే చేశారా? డబ్బులు తక్కువ డబ్బులు పే చేస్తారు. అలా పే చేయకూడదు కదా. ఒక 100 meters క్యూలో ఉన్నప్పుడు మనం కట్టకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆ వెసులుబాటు ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ లో. కానీ క్వాంటిటీ టోల్ ప్లాజా వాళ్ళు మనల్ని టార్గెట్ ఎక్కువ అయితే పక్షుల విసపడి ఆడగొట్టం చేసి పంపిస్తాం. క్వశ్చన్ చేయాల్సింది. ఏం చేస్తాం? పోలీసులు వస్తారు, బైక్ ఇస్తారు, కట్టాల్సి అసలు రోడ్డు పేపర్ పోలీసులు చేశారు దాంట్లో. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ టోల్ ట్యాక్స్ సంబంధించి ప్రైవేట్ కార్ ఓనర్స్ కి తీసుకొచ్చింది కదా. యాన్యువల్ ట్యాక్స్ ఒకటి, అలానే పర్మనెంట్ ట్యాక్స్ ఒకటి, లైఫ్ టైం ట్యాక్స్. దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అది ప్రైవేట్ వెహికల్ వరకే పెట్టింది. మా కమర్షియల్ వెహికల్, మా టాక్సీ వెహికల్ మాకు కూడా పెడితే మాకు కూడా సమర్పిస్తాము, దానికి అనుకూలంగా ఉంటాము. ప్రతి ఇప్పుడు టోల్ గేట్కి వచ్చేసి ఇది గుంటూరు, విజయవాడ, జంట నగరాల కింద వస్తుంది. ఇదే బై అప్ అండ్ డౌన్ వచ్చేసి 240 ఛార్జ్ చేస్తుంది. ఇదే విధంగా మేము ట్యాక్సీ వెహికల్ అటు ఇటు తిరగాలంటే 1 dayలో వచ్చి 2 సార్లు తిరుగుతాం, 3 సార్లు వెళ్ళి వస్తాము. ప్రతిసారి 240 కట్టాలంటే కస్టమర్కి ఎక్కువ అయిపోతుంది, మాకు బతకైపోతుంది. అది కూడా మాకు కూడా ఇయర్కి వచ్చేసి 3,000 పార్కింగ్ చేసుకొస్తే మేము కూడా కట్టుకుంటాం. మేము కూడా బాగుంటుంది, మాకు కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు మంత్లీ ఎంత స్పెండ్ చేస్తున్నారు మీరైతే యావరేజ్గా వచ్చేసి మాకు డైలీ 1 trip పడుతుంది, 2 tripలు పడతాయి. ఒకసారి వెళ్తాము, ఒకసారి 2 సార్లు వెళ్తాము. 1 week వచ్చి 4 సార్లు వెళ్తుంటాము. ప్రతిసారి మేము 250 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇది అదే మంత్లీ పాస్ చేస్తే బాగుంటుందని మా వాళ్ళకి పెట్టినట్టే మీకు కూడా పెడితే బాగుంటుంది. కమర్షియల్ వెహికల్ కూడా మంత్లీ పాస్ ఇస్తే మేము తీసుకుంటాం, ఇయర్ పాస్. కమర్షియల్ ఇయర్ పాస్ తీసుకుంటారా, లైఫ్ టైం తీసుకుంటారా? ఇయర్ పాస్ తీసుకుంటాం. లైఫ్ టైం 30,000 వస్తుంది కదా. లైఫ్ టైం అంటే లైఫ్ టైం కార్ ట్యాక్సీలు వెళ్తాను, గ్యారంటీ లేదు. ఓకే. ఇప్పుడు ఈ రేరుకి వచ్చే సంవత్సరం ఏమవుతుందో తెలియదు కదా. ఈ ఫీల్డ్ ఉంటాము, నెక్స్ట్ ఏ ఫీల్డ్కి వెళ్తాము, లేదు ఈ రేట్ తీసుకుంటాం. ఈ టోల్ ప్లాజా నిర్వహణ ఎలా ఉందంటారు? ఈ టోల్ ప్లాజా గత 3 నెలల్లో 4 సార్లు పెంచారు సార్. ఇది అంతకుముందు వచ్చేసి 160 ఉన్నది, దాని తర్వాత 220 చేసింది, ఇప్పుడు 240 చేసింది. ఇంతకుముందు రోజులో ఒక్కసారి కడితే 24 గంటల లోపు ఎన్నిసార్లు వెళ్ళి రావచ్చు. అది తీసేసేసి 1 రౌండ్ ట్రిప్ చేసింది. ఒక్కసారి అలా వెళ్ళి ఇలా వస్తే 240 రూపాయలు కట్టాలి. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ 240 కట్టాలి. ఇది విజయవాడకి, గుంటూరుకి, జంట నగరాలుగా ఉండేవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడో ఓన్లీ ఈ టోల్ ప్లాజాలో ఇలా పెట్టారా? స్టేట్ మొత్తం ఇలానే పెట్టారా? స్టేట్ మొత్తం అలా ఉంది. ఇది విజయవాడ, గుంటూరు అనేది రెగ్యులర్ తిరుగుతూ ఉంటాం కదా, అటు ఇటు. విజయవాడలో ఇటు వస్తుంటారు, విజయవాడ వాళ్ళు అటు వెళ్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పని మీద వస్తారు, ఒక 1 hour లేట్ ఉందంటే ఫోన్ చేసి వద్దాం అనుకుంటారు. ఇలా వెళ్ళి అలా వచ్చినా టోల్ గేట్ 240 వరకు ఛార్జ్ చేయాల్సింది. గతంలో లాగా ఒకసారి కడితే 24 hours ఉండేది, ఆ విధంగా తీసాడు.
కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, కాకపోతే మా చేతులు ఏం లేదు కదా అని అంటున్నాం సార్.